తెల్ల నాగేశ్వర సిద్ధాంతి గారు మీరు చెప్పండి, అసలు ఏ నక్షత్రాలు వధువులకు సూట్ అవుతాయి అంటారు? అంటే వధువుకంటూ సపరేట్గా ఈ నక్షత్రం ఉండాలి, అమ్మాయికి లేకపోతే అబ్బాయికి అలా ఉంటుందా, వరుడుకంటూ ఈ నక్షత్రం ఉండాలి అని? అంటే 27 నక్షత్రాలలో ఇందాక చెప్పినట్టు నాడి ఆది మధ్య ఏకనాడి కాకూడదు. అంటే ఇద్దరిది అమ్మాయిది అబ్బాయిది ఒకే నాడి కాకూడదు. దాంట్లో కూడా అలాగే గోత్రం విషయంలో కూడా గోత్రం వేరే, గోత్రం అది మళ్ళీ అది వేరే. ఇక్కడికి వచ్చేసరికి నాడి ఒకటి, దాంట్లో కూడా కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్ ఉన్న వాటికి మళ్ళీ గుణాలు రావాలి. మినిమం 18 కానీ గుణాల కలయిక అన్నది కూడా ఇప్పుడు గ్రహమిత్రత్వం బాగుందనుకోండి ఒక 5 గుణాలు, రాశి బాగా కలిస్తే 7 గుణాలు, నాడి కలిస్తే 8 గుణాలు, ఇట్లా మొత్తానికి 36 గుణాలు రావాలి. 36లో మోర్ దెన్ 50%, అంటే 18+19 పైన ఉంటే శుభం. ఓకే, అంటే అక్కడ వాళ్ళు చెప్పింది కూడా ఏమిటంటే నేచర్ అండి. ఇక్కడ ఇప్పుడు వివాహాలు దీని గురించి అంటే అన్ని మతాలలో అన్ని దేశాలలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముస్లింలలో కొన్ని నెలల్లో ప్రత్యేకమైన నెలల్లో చేస్తారు, వాళ్ళు పాటిస్తున్నారు. క్రిస్టియన్స్ కూడా ఒక పర్టికులర్ నెల వాళ్ళు కూడా ఒక టైం అది ఉంది, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పద్ధతులు మాట్లాడుతున్నారు. హిందూయిజంలో కూడా అన్ని క్యాస్ట్లలో అన్ని ప్రాంతాలలో ఒక్కొక్క పద్ధతిలో జరగదు. ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క క్యాస్ట్లో వేరు ప్రాంతాలలో వేరు పద్ధతులు ఉన్నాయి. అంటే దానికి అక్కడ లోకల్గా వాళ్ళకి అవైలబుల్ ఉన్నటువంటి వాతావరణము, వస్తు సామాగ్రి, పరిస్థితులను బట్టి వాళ్ళు దాన్ని చెందారు. ఒకటి ఉద్దేశం ఏమిటంటే ఇద్దరు మనుషులు బాగా కలవాలి, వాళ్ళందరిలో ఒక మంచి కాన్ఫిడెన్స్ రావాలి, మంచి ఒక బంధము గట్టి అనుబంధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టిండ్రు. పెద్దల ఆశీస్సులు అని అంటే వాళ్ళు చెప్పినంత మాత్రం ఏదో జరిగిపోతాను కాదు, వీళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. అరే వీళ్ళందరూ మాకు వచ్చి మాకు అండగా నిలబడ్డరు, మా జీవితం ఇంకా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవి ఉన్నాయా లేదా అది వ్యక్తిగతంగా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మేము కొన్ని ప్రాక్టికల్గా కొన్ని చూసాం మేము. దాంట్లో ఇప్పుడు ఆ లక్షణాలు ఉంటాయంటే కొన్ని ఉంటాయి, ఉండకుండా పోవు. కానీ అదొకటే ఉంటుందని కాదు, దాంతోపాటు ఇంకొన్నాయి. ఆలోచించి చెప్పేటప్పుడు కొంచెం చూడాలి. ఏదో ఒక దీన్ని పట్టుకొని అట్లాగే జ్యోతిషవేత్తలు కానీ పంచాంగకర్తలు కానీ పంచాంగాలు పట్టుకొని వాడు ఇంటికి పోయి అయ్యా మీ పెళ్ళి మమ్మల్ని అడిగి చేయండి, లేకుంటే మేము చెప్తాము, మేము చెప్పిందే నడవమని ఎవ్వరు కూడా ఎవరింటికి పోరండి. అవసరం ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారు, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే, కాబట్టి అది వ్యాపారంగా ఎవరు పోతుంది. కొంతమంది ప్రతి దాంట్లో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, లాయర్ వృత్తిలో ఉన్నారు, అధ్యాపక వృత్తిలో, ఏ వృత్తిలో చూసినా కొంత స్వార్థము, కొంత దాటిపోయే లక్షణాలు. ఇవాళ పేపర్ లీకేజ్ అయిందండి, అన్నీ ఆ ఎలిమెంట్ ఎప్పుడూ ఉంటాయి. దాన్నే మనం బేస్ చేసుకోకూడదు. ఇప్పుడంటే మనం ఏ సంప్రదాయం అనుకున్నా కూడా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది అన్న ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతాం. దీని విషయంలో మీరు ఏమంటారు? అది వివాహాలకి జాతకాలకి మధ్య ఎటువంటి సయోధ్యం కురుస్తుంది అంటారు? అంటే సాధారణంగా మనం ఇప్పుడు ఆఫీస్కి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అని ఒక టైం పెట్టుకుని, ఆదివారం ఒక సెలవు ఇచ్చి, ఇట్లా ఎలా పెట్టుకున్నామో ఒక్కొక్క మొత్తం ఒక రకంగా కొన్ని పెట్టుకున్నాయి. అమావాస్య రోజున ఏమీ చేయకూడదు, అంటే చీకట్లో ప్రయాణాలు చేయడం మంచిది కాదు, పాములు ఉంటాయని. ఇప్పుడు ఏంటంటే లైట్లు ఉన్నాయి, కారులో పోతున్నాం, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మార్పు చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం పెట్టుకున్న వాటిని అవే చెయ్యాలి అనే దగ్గర మనం ఏంటంటే సైన్స్ ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పు వచ్చిన తర్వాత మనం చెప్తున్న ఆచార సాంప్రదాయాలు అనేవి నిలవు. ఒక్కో మతంలో ఒక్కో రకంగా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతున్నప్పుడు ముహూర్తాలు అనేవి ఒకళ్ళకి మీరు చెప్పిన రాసులు గ్రహాలు వాళ్ళకి ఎందుకు సంబంధం కావట్లేదు? తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజున ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళకి అది మంచి ముహూర్తం ఎందుకైంది, మనకి పౌర్ణమి మంచిది ఎందుకైంది? ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం ఆ టైమింగ్స్ వాటి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుని చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో పగలు చేస్తుంటే, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మాకన్నీ రాత్రి పెళ్ళిళ్ళే అలవాటు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేమైంది, ఈ పగల పెళ్ళే బాగుంది కదా, మార్నింగ్ దిగి పెళ్లి చూసుకుని భోజనం చేసి చక్కగా సాయంత్రం భౌగోళిక పరిస్థితులు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పెళ్లికి వెళ్ళాలంటే ఇప్పుడు భయం వేస్తుంది, 2 రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది. ఆ 2 రోజులు సెలవు పెట్టడం అనేది అదే తెలంగాణ పెళ్లికి 1 రోజు సెలవు సరిపోతుంది. అంటే టెక్నాలజీ అది మారుతున్నప్పుడు ప్రతి ఒక్కటి అవసరం అంటారు. అంతే, మార్పు అవసరం. ఇటువంటి మార్పు అనేది ముహూర్తాలు, పెళ్లిళ్ళకి ముహూర్తాలు అనేవి అవసరం కంపల్సరీ మాట్లాడుకుంటున్నప్పుడు గాంధర్వ వివాహాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, గాంధర్వ వివాహాలకి వాళ్ళు ఏ ముహూర్తాన్ని చూసుకొని పెళ్లి చేసుకున్నారు అంటారు? కేవలం గాంధర్వ వివాహాలు కాదు, మనకి అష్ట విధాలుగా వివాహాలు ఉండేవి. అయితే
ముఖ్యంగా పాటించవలసినటువంటిది ఎక్కువగా కూడా మనం ఈరోజు కూడా పాటిస్తున్నటువంటిది బ్రహ్మ వివాహం. ఇది ఏంటంటే పెద్దలు కుదిర్చి తల్లిదండ్రుల ఇష్టంతో పాటుగా చేసేటువంటి వివాహ పద్ధతి ఇది. గంధర్వ వివాహం అంటే వాళ్ళు ఇష్టపడి అది కూడా అక్కడ పంచభూతాల సాక్షిగా ఇంకే రోజుకు నిన్ను విడవను అనేటువంటి పద్ధతి. ఈరోజు మనం చెప్పే లవ్ మ్యారేజ్లన్నీ కూడా గాంధర్వ వివాహాలే. అయితే నాటి గాంధర్వ వివాహాలైనా ఈనాటి లవ్ మ్యారేజెస్ అయినా ఏదైనా కూడా ఆనాడు విడిపోయినవి ఉన్నాయి, ఈనాడు విడిపోతున్నవి ఉన్నాయి. ఇందాక మనం మాటల మధ్యలో ఇంకో మాట కూడా అన్నాం, అంటే గణాలు అన్నీ కలుస్తున్నప్పుడు గుణాలు 36 ఉండాలి, 36కి 36 కలిసినప్పుడు కూడా విడిపోయినవి ఉన్నాయి అన్నటువంటి విషయం. అయితే ఏంటంటే మనము అష్టకూటాలని ఎక్కువగా సిద్ధాంతపరంగా మనం చూసేటువంటివి ముఖ్యమైనటువంటివి అష్టకూటాలు. అక్కడ వర్ణకూటము వశకూటము అనేటువంటి ఒక సిద్ధాంత ప్రకారంగా మనము ఆ 8 భాగాలను తీసుకుంటూ వచ్చినప్పుడు ఇందులో కాలమాన పరిస్థితులను బట్టి మార్చుకున్నటువంటి ఒకటి ఏంటంటే వర్ణము అనగానే మనకి జన్మనా జాయతే బ్రాహ్మణ అన్నది అవన్నీ వదిలేసుకుంటే మనం ఇప్పుడు ఏంటంటే 4 రకాల వర్ణాలు మనం బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, క్షూద్ర. అయితే అప్పట్లో ఆ వర్ణ సఖ్యత ఉండాలి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే క్షూద్రులు ఉన్నారో అంటే 4వ జాతిగా అన్ని పనులు కాయా కష్టం బాగా అంటే చక్కగా కూర్చొని మేధాశక్తితో పనిచేసేవాళ్ళు కాకుండా అన్ని పనులు చేసేవాళ్ళు క్షూద్రుల కిందకి వచ్చేవాళ్ళు. ఆ క్షూద్రులు అనగానే అప్పుడు అన్ని పనులు రోజంతా పనిచేసినప్పుడు వాడి శరీరం బాగా అలసిపోయి ఉంటుంది. అలసిపోయినటువంటి వాటికి అంటే ఆ వర్ణం కిందకి వచ్చినటువంటి జాతిని ఇంకొక దాంతో కొలిస్తే కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళేమో హాయిగా కూర్చొని ఉంటారు, వీళ్ళేమో బాగా కష్టపడి ఉంటారు. ఈ కష్టానికి హాయిగా లీజర్గా ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చున్న వాడికి కలయిక చేసినప్పుడు ఏమవుతుందంటే వీడు కష్టపడిపోయి రాత్రి రాగానే నిద్రపోతాడు ముందు. ఈ వీళ్ళకేమో బొద్దు నుండి కూర్చున్న దానికి వాళ్ళ వ్యవస్థ వేరే ఉంటుంది. అందువల్ల 2 ఒకే జాతి వాళ్ళని కలపడము అన్నటువంటిది ఆనాటి సిద్ధాంతం. ఇప్పుడు కూడా దాని ప్రకారంగానే మనకి అంటే మా గురువుగారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏం మాట అంటే ఇప్పుడు కూడా క్షూద్రులు అంటే ఆనాటి సిద్ధాంతం కాదు, ఈ రోజులలో ఈ ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ కూడా అంతే పొద్దున ఇంత బాక్స్ పెట్టుకొని పోయి రాత్రి వరకు అక్కడ కూర్చున్నారంటే వాళ్ళు ఆనాటి పని వాళ్ళే అంటుంటారు. సో అలాగా మనము ఆ వర్ణాలని వాటిని మ్యాచ్ చేయడం ఎందుకు అంటే అట్లాగే మనసో జాత చంద్రమా అంటాము. మనకు అయస్కాంత తత్వం ఉంది శరీరానికి అన్నది ఇది సైన్స్ కూడా చెప్పినటువంటి లక్షణమే. ఆ గ్రహాల శక్తిని గ్రహించేటువంటి శరీరంలో తత్వాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ జాతకంలో ఉన్నటువంటి చంద్రుడి స్థానానికి ఈ జాతకంలో ఉన్నటువంటి చంద్రుడి స్థానానికి వాటి 2 కలయికలు ఎలా ఉన్నాయి, వాళ్ళిద్దరు మిత్రులా శత్రువులా, ఏ స్థానంలో అంటే ఏ రాశిలో ఉన్నారు, ఏ హౌస్లో ఉన్నారు, ఉన్నటువంటి ఆ ఇంటి అధిపతి ఎవరు, ఆ అధిపతి ఈ అధిపతి మిత్రులా శత్రువులా అన్నది చూస్తేనే ఆ రెండిటి వల్ల ముఖ్యంగా సప్తమ స్థానము అంటుంటారు. అంటే ఏం లేదు ఆపోజిట్. ఇప్పుడు నాకు ఆపోజిట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే నాకు వ్యతిరేకులే. ఎప్పుడు వ్యతిరేకులు కాకుండా ఉంటారు అంటే అదే మనకు అర్ధనారీశ్వర తత్వం చెప్పింది. ఏమంటే శివుడు పార్వతి ఉన్నప్పుడు ఇద్దరు ఒకటైపోయారు అంటే శివుడు తన 50% వదిలేశాడు. అంటే తనకు కొన్ని అన్నీ నచ్చుండొచ్చు కానీ భార్య కోసం అంటే కొన్ని వదిలేడు. అట్లాగే పార్వతి కూడా తన కోసం సగం శరీరాన్ని వదిలేస్తేనే ఇద్దరు కలిసి అంటే ఈయన 50 వదిలేసి ఆయన 50 వదిలేసి ఇద్దరు కలిసి ఒక పరిపూర్ణత అయ్యారు. అంటే ఏంటంటే ఇద్దరు కలిసినప్పుడు ఆమెకు నచ్చని ఒక 50% నేను వదిలేసుకొని ఆయనకు నచ్చని 50% వదిలేసుకొని ఇద్దరం మేము ఒకటే అనుకున్నప్పుడు ఆ భావం ఉంటుంది. అందుకని అర్ధనారీశ్వర తత్వం భారతీయ వివాహ వ్యవస్థలో ముందు కనబడుతుంది. అందుకే అక్కడ మనం అమ్మవారి ఫోటోను ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని పూజ చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అది మనం చేసాం. ఓకే, వంజరావు గారు మీరు చెప్పండి. అంటే ఈ జనరేషన్స్ మారుతూ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ కూడా మారుతూ వస్తూ ఉంటుంది కదా. సో మీరు ఏం గమనించారు వాళ్ళల్లో అంటారు? ప్రతిదీ ఇప్పుడు స్పీడ్ యుగం అయిపోయిందండి మెయిన్. అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేటప్పటికి 16 రోజుల వరకు చేసేవాళ్ళు, ప్రతిదీ సిస్టమేటిక్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే అందరికీ హడావిడి మేడం. ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ చూసామా వెంటనే ఏదో మ్యాచ్ మేకింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సెల్లో ఉంటుంది. ఏదో ఎన్ని పాయింట్స్ ఉంటే నమ్మకం ఉన్న వాళ్ళు చూస్తారు, నమ్మకం లేని వాళ్ళు అసలు చూడరు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ముందు మాట్లాడతారు, ఫ్యామిలీతో మాట్లాడతారు, ఇంకా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు ఓకే అనేసి. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళకి తల్లిదండ్రులకు ఒక ధీమా ఒక నమ్మకం, పిల్లలు కూడా మనం వెల్ ఎడ్యుకేటెడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా బాగా పరిపక్వత అనేది వాళ్ళు సంతరించుకున్నారు. పాత రోజుల్లో ఏం లేదు, టాట్ వీల్లేదు ఈ పెళ్లి చేసుకోవాల్సిందంటే తలంచి 3 ముళ్ళు వేసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో కూడా ఒక అవగాహన అనేది వచ్చింది.
వాళ్ళ హాబీస్ ఏంటి, అభిరుచులు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మెరిట్ తెచ్చుకోలేకపోయారు పలానా చదువులో అనేది వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు అబ్బాయిల్ని కూడా. ఇద్దరు కలిసి కూడా షాపింగ్ చేస్తున్నారు వాడు పెళ్లిళ్ళకు సరదాగా. అందువల్ల దీనిలో ఏంటంటే ఒక కలయిక అనేది వాళ్ళకు బాగా కలిసిపోతుంది మనసుల్లో. నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు కదంటే 18 పాయింట్స్ కలిస్తే శుభం అని చెప్పేసి ఇంకా ఆ పాయింట్స్ కొంతమంది చూసుకోవట్లేదండి, కొంతమంది మాత్రం పాయింట్స్ అనేది చూసుకోవట్లేదు. మాకు బాగుంది ఈ మ్యాచ్ అనేసి అంటున్నారు, చేసుకుంటున్నారు. తెలుసుకుంటాం వాళ్ళ ఫ్యామిలీ ఏమిటి అనేది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ లివింగ్ స్టైల్ అనేది తనకు కూడా సూట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం 70% మాత్రం డెఫినెట్ గా చూసుకుంటున్నారు. మేము జాతకాలు చూడండి ఈ మ్యాచ్ గురించి మేము ఏమి చెప్పలేం అనేసి అమ్మాయిల తరపు చెప్తున్నారు, అబ్బాయిల వైపు చెప్తున్నారు. అలాగే జాతకాలు చూసుకుని పాయింట్స్ మాత్రం చూసుకుంటున్నారు. తర్వాత ఈ కుజ దోషం అనేది, సర్పగ్రహ దోషం అనేది, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇలాంటివి ఉంటే కుజ దోషం, భర్తకు గండం, సర్పగ్రహ దోషం, పిల్లలు పుట్టరేమో, ఇలాంటివన్నీ కూడా ఆ భయాలతో కంపల్సరీ ఒక ఆస్ట్రాలజర్ ని కూడా పెట్టుకొని అలా చేస్తున్నారు. లేదండి, వాళ్ళకి నమ్మకమైన ఆస్ట్రాలజర్స్ దగ్గర వెళుతూ ఉంటారు. మా పెళ్లికి మా పల్లెటూరులో వాళ్లే చూశారు, వాళ్ళకే మేము పంపిస్తున్నాం మా పిల్లలు కూడా అనే నమ్మకం అనేది వాళ్ళలో ఉంది. అలాంటి పంపిస్తుంటారు. కొంతమంది అయితే నన్ను కూడా సలహా అడుగుతుంటారు, ఎవరినైనా చెప్పండి అనేసి. కొంతమంది నా అడ్రస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను, వెళ్ళమని చెప్తుంటాను. నాకు అంతగా అవగాహన లేదు కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారండి, వాళ్ళు కూడా మెచ్చుకుంటుంటారు. మొత్తానికైతే అంటే 70% ఇంకా జాతకాలు మాత్రం పక్కా, ఎందుకు బాగా వెల్ ఎడ్యుకేటెడ్, బాగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జాతకాలు నమ్ముతున్నారు. కొంతమంది మాత్రం జాతకాలు మాత్రం వదిలిపెట్టేసి అమ్మాయిలు వాళ్ళ గుణగణాలు, వాళ్ళ హ్యాబిట్స్ అవన్నీ చూసుకున్న తర్వాతనే ప్రొసీడ్. లివింగ్ స్టైల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ 4 fathers ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటున్నా. ఓకే, టీవీ రావు గారు మీరేమంటారు ఈ విషయంలో? ఇంకా మనకి ఏంటంటే ఇలాగే 36 మనకి నాడి, లేకపోతే యోని, ఇట్లా గుర్రము, మార్జాలము, ముంగీస, పాము, ఇట్లాంటి కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్ అన్నీ చూసి చేసుకున్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది, పొడుగమ్మాయికి పొట్టబ్బాయి, పొడుగబ్బాయికి పొట్టమ్మాయి జాతకాలు కలిసి నేను పెళ్లిళ్ళు చేశాను. ఎట్లా మనం సైంటిఫిక్ గా చూసినప్పుడు అంటే జాతకాలు కలిసినంత మాత్రాన అట్లా చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు నాకు తెలుసు. అదే మనకి అంటే గ్రంథాల్లో అవే పేర్లు పెట్టారు అర్థం అవడానికి, ఈజీగా అర్థం అవడం. గుర్రం అంటే మంచి పవర్ఫుల్ అబ్బాయి, పవర్ఫుల్ అంటే శివుడు పార్వతి లాంటి, ఇక దాని అది సెక్స్ గురించి చెప్పారు. ఇక్కడ మనకి మామూలు ఇప్పుడు చూసుకుంటుంటే ఆడికి ఎయిడ్స్ ఉందా లేదో చూసుకోవాలి సైంటిఫిక్గా, అంతేగాని జాతకం బాగుందని ఎయిడ్స్ ఉన్నవాడిని కూడా చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చూసే గుణగణాల గురించి మనం జాతకాల గురించి మాట్లాడినప్పుడు ఒకే కులంలోనే ఈ జాతకాలు చూస్తున్నారా, లేదా బ్రాహ్మణులు క్షత్రియులు, బ్రాహ్మణులు శూద్రులు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారా, భగవద్గీత ప్రకారం బ్రాహ్మణులు అంటే ఏంటి, శూద్రులు అంటే ఏంటి నిర్వచనం అనేది చూస్తున్నారా? ఇప్పుడు పాఠాలు చెప్పే వాళ్ళందరూ, ప్రొఫెసర్స్ అందరూ బ్రాహ్మణులైనా? ఈ నిర్వచనానికి గోడ మీద పిల్లి వాటం సమాధానాలే ఉన్నాయి. ఎవరు బ్రాహ్మణులు, ఎవరు శూద్రులు డెఫినేషన్ భగవద్గీత ప్రకారం ఇస్తున్నారా, మన ధర్మశాస్త్రం ప్రకారం ఇస్తున్నారా? ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళు చాలా మందిని చూసాం. దాంట్లో వాళ్ళ మనసులు, వాళ్ళ అభిప్రాయాలు నచ్చిన మెయిన్ మనస్తత్వాలు కలవాలి. సెక్స్ కంటే ముందు ఏంటంటే వాళ్ళ యొక్క భావాలు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. భావాలు కలవని వాళ్ళని మీరు ఎన్ని గ్రహాలు చూసి ముడేసినా అది ఏదో కాంప్రమైజ్ అయ్యి మన సాంప్రదాయం ఇది అని బలవంతంగా రాజీ కాపురాలు చేయటమే కానీ వాళ్ళకి నచ్చింది చేసుకుంటే హాయిగా వాళ్ళు ఏదైనా భరించాలండి. మనం చెప్తాం తల్లిదండ్రులుగా, మనం ఏంటంటే పిల్లలకి ఏ విధంగా ఉండాలి, ఏంటి, ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పడం, గైడ్ చేయడం వరకు చేసి వాళ్ళు నిజంగా సెలెక్ట్ చేసుకోగలిగితే చేసుకోమని. లేదు మనం చేసినప్పుడు చాలా విషయాలు మనం చూడటం, ఈ మెచ్యూరిటీ పిల్లలకు ఉండదు అనుకున్నప్పుడు మనమే చూడటం. మెచ్యూరిటీ కలిగించే విధంగా మనకేంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో మార్పులు చాలా వచ్చినాయి. ఈ మనకి అడాల్సెన్స్ అని చెప్పేసి దాని నుంచి డిఫరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళని 8th క్లాస్ నుంచే స్టడీ మొదలుపెట్టారు. ఈ పైకి వచ్చేటప్పటికి రిలేషన్స్ మీద కూడా చాలా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు ఈ రోజున మనం ఆలోచించినంత ఛాందసవాదం నాకు కూడా ఉండుంటుంది. అనేక రకాల నా పిల్లల గురించి నాకు కొన్ని భావాలు ఉండుండదు. కానీ ఆ కాలేజ్ పిల్లలకి వాళ్ళు
వాళ్ళు ఏ స్థాయిలో ఎక్కడ ఎలా ఉండాలో అనేది వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. అవును. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే బరి తెగిచ్చారని మనకి ఆ ఫీలింగ్ కలగచ్చు, కానీ వాళ్ళకి అది చాలా నార్మల్. అలా ఆ ఫీలింగ్స్ ఏముండవు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలా నెగిటివ్ గా ఆలోచించడం అనేది కూడా చాలా తప్పు. అనేది ఇరువురు మనసుల స్పందన అండి. ఒక మనిషిని చూడగానే నా లైఫ్ పార్ట్నర్ అతను అయితే బాగుంటుందని తనకు అనిపించాలి, ఆ అబ్బాయి కూడా అదే ఫీలింగ్ రావాలి. అప్పుడు కరెక్ట్ గా సజావుగా ఉంటాయి ఫ్యామిలీస్. అబ్జర్వ్ చేసుకోవాల్సింది. ఓకే. ఎందుకంటే అవగాహన లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ విడిపోయిన తర్వాత అంటే ఒక్కోసారి అవసరం అవుతుంటది. దాన్నే మనం ఏంటంటే కొంతకాలం పరిచయాలని, అంటే వాళ్ళని మన భయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తారో అని భయం. వన్ సిట్టింగ్ లో ఎవరు ఎస్ఆర్ నో చెప్పట్లేదండి. ఆడపిల్లలు అలా లేరండి. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంటున్నారు. మీకు ఒక 10% బరి తెగించి చేసే మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. దాని గురించి మనం భయపడిపోయి ముహూర్తాలతో లింక్ వేసి పొడుగోడికి పొట్టోడికి అంటే మనం అలా అనుకోవడానికి కూడా లేదండి. మీరు చెప్పండి నాగేశ్వర్ సార్. నేను చూసిన సంబంధాలు చాలా వరకు జాతకం కుదిరిందని చేశారు, తర్వాత నానా రకాలుగా పెళ్ళైన కొద్ది నెలలకే విడిపోయారు. మళ్ళీ సంబంధం చూస్తే వాడేమో అంత పొడుగుంటాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చిన తర్వాత జాతకాలు చూస్తున్నారు తప్ప ఎవరు జాతకాలే చూసి చేయట్లేదు ఈ రోజులలో. ఓకే. సో మీరు ఇందాక అన్నారంటే భౌగోళిక పరిస్థితులు కూడా చాలా ఉపకరిస్తాయి ఈ విషయంలో అని చెప్పండి. అలాగే ఇప్పుడు అన్నిటికంటే గొప్పది సైకాలజీ అండి, మనశ్శాస్త్రం అంటారు కూడా, అది చాలా గొప్పది. అవును. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారండి, ఆయనకు తెలుసు వీడు 10 రోజులు చనిపోతాడని, కానీ ఆయన ఏం చేస్తాడు, ఓ 10 రోజులకు మెడిసిన్స్ ఇచ్చి మీరు 10 రోజుల తర్వాత రండి అంటాడు. బయలకు బతికి ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకో 10 రోజులకు రాస్తాడు, కానీ ఈయన చనిపోతాడండి అని ఎవరు చెప్పారు. ఒక పాజిటివ్ ఆయన యొక్క వృత్తి ధర్మం. అట్లాగే పంచాంగకర్తలు జ్యోతిష్యులు కూడా అయినంత మట్టుకు ఏదన్నా ఉన్నా కానీ దాన్ని హైలైట్ చేసి ఎక్స్ట్రాగేట్ చేయకూడదు. దానికి వాళ్ళను సైకలాజికల్గా స్ట్రాంగ్ చేయడానికి మనం ఉపకరించాలి. అవే ఇప్పుడు అనే పూజలు దానాలు, కొందరంటే దానం ఇస్తుపోతాం పోవటం అని కాదు, సైకలాజికల్గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ పూజ చేశాను నేను, నాకు ఓకే, నేను చేయగలుగుతాను, మనోధైర్యం కలుగుతుంది, కాబట్టి వాళ్ళు ముందుకు పోగలుగుతారు. అందరికీ అన్నీ ఒకటే రకంగా ఉండదు. ఆ వచ్చే వ్యక్తిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, అట్లాగే ఈ రాశులు ఈ నక్షత్రాలను బట్టి కొంత తెలుస్తుందండి. తెలియదు అనడానికి లేదు. ఇప్పుడు ఒక ఫలానా రాశి వాళ్ళు ఉన్నాను, ఆ లక్షణాల వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు అది నమ్మకం అది వేరే విషయాలు, అది వ్యక్తిగతం, దాన్ని మనం చెప్పలేము, అది వ్యక్తిగతం. దాంట్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నారండి, తెలియక కాదు, ఎడ్యుకేటెడ్ మంచి ఎడ్యుకేటెడ్ కూడా అడుగుతున్నారు. మేము చెప్తాము ఇప్పుడు కొన్నిట్లలో బాగుందండి అంటే కూడా వాళ్ళు లేదండి ఇది ఇంతట కదా ఎవరో చెప్పింది ఉన్నారు, దానికి లేదు బాబు ఇది కాదు ఇట్లా దీనికి ఉంది పరిష్కారం ఉంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి సాటిస్ఫై అయిన తర్వాతనే ముందుకు పోమంటున్నాం. ఇప్పుడు వాళ్ళ మనస్సులు కలవు, అక్కడ విడాకులు అరేంజ్డ్ మ్యారేజ్లలో కావచ్చు, లవ్ మ్యారేజ్లలో కావచ్చు, లేదా ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు అనుకోని ఒక సంవత్సరం గడిపి కూడా. ఒక చిన్న డౌట్ అండి, ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు అంటే వధువరులకు ఇద్దరికి కూడా జాతకాలు చూస్తూ ఉంటారు. వధువు వైపు వాళ్ళ ఆస్ట్రాలజర్ దగ్గర వాళ్ళు, వరుడి వైపు ఆస్ట్రాలజర్ దగ్గర వీళ్ళు చూయించుకుంటూ ఉంటారు కదా, రెండు ఎందుకు కలవవు అంటారు ఒక్కొక్క సందర్భంలో? 99% కలుస్తాయండి. అక్కడ చూసే వాళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు కొన్ని అక్షరాలు ఉంటాయి, ఈ ఉందనుకోండి, ఈ కొందరు ఈ చూస్తారు. శబ్దం పలకటంలో వాళ్ళు గ్రహించడంలో కూడా కొంత ఉంటుంది. కొంత అంటే సబ్జెక్టు మీద మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు, సబ్జెక్టు మీద అథారిటీ ఉన్నోళ్ళు కరెక్ట్ పద్ధతిలో పోతారు. విడివిడి జ్ఞానంతో ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో చెప్తుంటారో అది జరుగుతూ ఉంటుంది. అదే అట్లా కొన్ని పొరపాట్లు జరగచ్చు. కానీ కరెక్ట్గా ఏమిటంటే అందుకే డేట్ ఆఫ్ బర్త్ టైం ఎందుకు అడుగుతారంటే దాంతో కరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేని వాళ్ళు పెళ్లి చేసుకోవద్దా, రాశులు లేని వాళ్ళు చేసుకోకూడదా, డేట్ ఆఫ్ బర్త్ టైం నక్షత్రాలు, దానికి అందుకే ఇంకో మార్గం పెట్టారు, నామ నక్షత్రం పేరుతో కలవకపోతే ఎట్లా. ఇప్పుడు మీరు అన్నట్టు అబ్బాయి అన్ని నచ్చినాయి, అన్ని బాగున్నాయి, మరి ఇది ఆటంకం కాకూడదని అక్కడ ఏం చేసిండ్రు, పేర్లు జన్మ నక్షత్రాలు లేకుంటే అమ్మాయి పేరు మార్చి కలిసేదాన్ని బాగుండేది. ఎందుకంటే సైకలాజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలని, ఆ దాంపత్యం బాగా జరగాలనే ఉద్దేశం. తప్పదు అక్కడ ఇంకోటి కాదు, అది ఇది సైన్సే. అర్థం చేసుకుంటూ సో జాతకం అనేది కూడా సైన్స్ పరంగానే చేస్తున్నారు, దాంట్లో కూడా సైకాలజీ ఉంది అని తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవటం ఉంది. మనం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటే ఆ రకంగా ఏదైనానండి, ఏ విషయమైనా కూడా మనం మన మనస్తత్వానికి తగ్గట్టుగా అన్వయించుకుంటే అది ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది అనే విషయం అయితే తెలిసిందే కదా. మనసు స్ట్రాంగ్ అనేది అది మన మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఏదైనా నాలెడ్జ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండగలను. నాకు పవర్ సెక్టర్ ఉంది, నా పవర్ సెక్టర్ మీద నాకు కమాండ్ ఉంది అనుకోండి, నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడగలను.
అట్లనే ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో భారతదేశంలో ఆ చివరి నుంచి ఈ చివరికి 3.5 గంటలు తేడా వస్తుందండి. ఏ టైము, ఏ డేటు, ఏ ప్లేస్ అనేది ఎవ్వరు కూడా మనకి ఆల్ ఇండియా టైమింగ్ తీసుకుంటామా, దూరదర్శన్ టైమింగ్ అలా ఏం కాదండి. పుట్టిందండి అమ్మా 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ కంటే ఈస్ట్ ఉందా వెస్ట్ ఉందా అని చూసే చేస్తారు. మనం గడియారాలన్నీ 2 రోజులలో పాదఛాయలతోని కొలిచి ఆ ప్రమాణం బట్టి టైం చెప్పేవాళ్ళు. ఇవాళ కూడా మీకు జంతర్ మంతర్లో నక్షత్రం ఉంది, అదేంటి చెప్పండి, అది ఏంటిది? ఆ సూర్యుడు యొక్క మూమెంట్ బట్టి అక్కడ పెట్టిండు. అంటే తెలివి లేదని కాదు, మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు. కాకపోతే ఈ రకంగా సో చూసారు కదండి పాణిగ్రహం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.